రేపు మనం వెళ్ళే ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఈ యూఎస్డి డాలర్స్ తోనే మనం ట్రిప్ అంతా గడపాలి. లాస్ట్ 2 days నుంచి అసలు జిమ్ కే వెళ్ళలేదు. ఎలాగో నెక్స్ట్ 10 రోజులు ట్రిప్ మోడ్ లో ఉంటాం. అంటే మనం కుదిరిన కాటికి మనం ఇంకా అయితే వర్కౌట్ చేస్తాంలే, అది వేరే విషయం. వెళ్లే ముందు జస్ట్ పంపు చేసుకుందాం అని చెప్పేసి ఒక ప్రీ వర్కౌట్ మీల్ అంటారో లేదంటే బ్రేక్ఫాస్ట్, నాకు బ్రేక్ఫాస్ట్ లేదు. సో ఈ బ్రేక్ఫాస్ట్ తినేసి జిమ్ కి అయితే బయలుదేరిపోయాను భయ్య. బేసిక్ గా లైట్ గా పుష్ వర్కౌట్ చేద్దాం అనుకున్నా, కానీ మనం ఆగం కదా. ఆ వెయిట్లు చూస్తే ఊపు ఉత్సాహం ఎక్కడ లేదంతా తనుకుని బయటకు వచ్చేసింది. అందుట్లోనూ జిమ్ కూడా ఎంటీగా ఉంది, కంటెంట్ కూడా చేసుకుని చాలా రోజులు అవుతుందని చెప్పేసి మన విధ్వంసానికి స్టార్ట్ అయిపోయాను. 25 kgs నుంచి 40 kgs డంబుల్ దాకా ఫ్లాట్ డంబుల్ ప్రెస్ కొట్టాను. 35 kgs తో క్లీన్ గానే ఒక మాదిరి ఒక 10 రిప్స్ అయితే కొట్టాను. 40 kgs కి వచ్చేసరికి జంకాను. అంటే ఎప్పుడు 10 రావాల్సింది ఈసారి 4 వచ్చినాయి. ఎందుకంటే ఈ వీక్ అంతా డిస్టర్బ్ స్లీప్ తో నడిచింది, అది ఎందుకో నాకు తెలియదు. తర్వాత కేబుల్ ఫ్లైస్ కి వెళ్ళాను. భయ్యా ఇక్కడ ఒక చిట్కా చెప్తాను. ఒకవేళ మీరు హెవీ వెయిట్ వేస్తే కనుక నాలాగా గాల్లోకి ఎగిరి వెయిట్స్ ని కంట్రోల్లోకి తెచ్చుకుని తర్వాత కేబుల్స్ ఫ్లైస్ చేయండి. ముందే చెప్తున్నా, ఇది నాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దీని తర్వాత 5 వేరియేషన్లు చేసేసి నా పుష్ వర్కౌట్ కంప్లీట్ చేసేసి జిమ్ లోనే ఒక చికెన్ బిర్యానీ తినేసి రేపు తెల్లారితే మనం అయితే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. అని చేత మనకి కావాల్సింది యూఎస్డి డాలర్స్ కావాలి. మేక్ మై ట్రిప్ లో కొంచెం చవకగా డాలర్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు. కొన్ని డాలర్స్ అయితే తీసుకున్నాను. ఎంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటారు. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక ఏదైనా వైల్డ్ గెస్ చేసి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి భయ్యా. రేపటి నుంచి వ్లాగ్స్ తో చంపేద్దాం.